10 కేసీఆర్ అధికారంలో ఉండి 10 నెలలకే తమను దిగిపోవాలంటున్నారని ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో కేసీఆర్ చేయనివి తాము 10 నెలల్లోనే చేస్తున్నామని చెప్పారు. కొడంగల్పై కక్షగట్టే రౌడీలతో ఆఫీసర్లపై దాడి చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఎక్కడికి పోయినా కుట్ర కేసులో ఊచలు ఖాయమన్నారు. వేములవాడలో పర్యటించిన సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. లగచర్లలో కలెక్టర్ అధికారులపై రౌడీలతో దాడి చేయించారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులను చంపాలని కుట్ర చేశారని మండిపడ్డారు. దాడిలో కేటీఆర్ కుట్ర చేసినందుకు ఊచలు లెక్కపెట్టుడు ఖాయమని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. అభివృద్ధిని ఎవ్వరు అడ్డుకున్నా జైల్లో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నేనేమో 1,00,000 ఎకరాలు సేకరించలే, 4 గ్రామాలలో కలిసి 1,100 ఎకరాల నేను భూమి తీసుకుందామన్నది. కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని ఆర్టీఓని కొట్టి ఇప్పుడు మా మీద కేసు ఎట్లా పెడతారు అంటారు. నువ్వు ఏడ తిరిగొచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్, నువ్వు అది గుర్తు పెట్టుకో. ఉయ్యాల ఎంత ఊగినా అక్కడనే వచ్చి ఆగాలి, తెలుసు కదా. ఉర్రికి అటు ఊగొచ్చు, ఉర్రికి ఇటు ఊగొచ్చు. ఉయ్యాల ఆగాల్సి వచ్చినాడు మధ్యలోనే ఆగుతుంది. యాడ్ కురుకుతాడు, ఎంత దూరం ఉరుకుతాడు. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. భూసేకరణలో ఎవరో ఒకరు భూములు కోల్పోవాల్సిందేనని చెప్పారు. కొడంగల్లో భూమి విలువ 3 రెట్లు పెంచి పరిహారం ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారన్నారు. భూసేకరణ లేకుండా పరిశ్రమలు ఎట్లా వస్తాయని ప్రశ్నించారు సీఎం. పరిశ్రమలు తెస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని నేను ప్రయత్నం చేస్తే భూసేకరణ చెయ్యొద్దా, తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా? ఇవాళ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం. ఊర్లో 10 లక్షలు ఇస్తే మనం 30 లక్షలు నష్టపరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకొచ్చి భూమి ఇస్తాడు. నష్టపరిహారం అత్యధికంగా మేము ఇచ్చి భూమి తెచ్చి పరిశ్రమలు నెలకొల్పాలంటే ఇవాళ వాళ్ళు అడ్డం పడుతున్నారు. తెలంగాణ సమాజమా, మీరు ఆలోచన చెయ్యండి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలు తీసి చూపిస్తారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ రాకుండా ఫామ్ హౌస్ లోనే ఉంటా అంటే ఎట్లా అని విమర్శించారు. బీఆర్ఎస్ సరిగ్గా పరిపాలన చేసి ఉంటే రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చేదా అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో మీరు చేయని పని మేము చేస్తుంటే వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు రేవంత్. నువ్వు రైతు రుణమాఫీ చేస్తా అని మొదటి 5 సంవత్సరాలు ₹1,00,000 చేస్తా అని 4 విడతలని 5 ఏళ్ళని నువ్వు ఆ 1,00,000 చేసే లోపల ఇంకొక 1,00,000 మిత్తి అయింది. ఇవాళ చంద్రశేఖరరావు గారిని అసెంబ్లీకి రమ్మనుండ్రి, లెక్కలన్నీ తీసి నేను చదివి వినిపిస్తా. 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు దాదాపుగా 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల వరకు ఉన్న రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తే పెద్ద మనిషిగా అభినందించాల్సింది పోయి, ఒకవేళ మనిషి పెద్ద మనిషివైనా నీకు చిన్న బుద్ధి ఉంటే మౌనంగా నన్ను ఉంటావేమో అనుకున్నా, కానీ అన్ని చిల్లర మాటలే మాట్లాడుతున్నారు. బండి సంజయ్ని 2 సార్లు ఎంపీ చేస్తే ఆయన కేంద్ర మంత్రి అయిండు. కానీ కరీంనగర్ కు ఏం చేస్తారని ప్రశ్నించారు సీఎం. సరిగ్గా పాలన చేసి ఉంటే వేములవాడ గుడి 10 ఏళ్లుగా ఎందుకు పడవ పడ్డదన్నారు. 100 కోట్లతో వేములవాడ ఆలయాన్ని కేసీఆర్ అభివృద్ధి చేయలేకపోయారా అని ఫైర్ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు కట్టింది పూర్తి చేసేది కాంగ్రెసేనన్నారు రేవంత్. బండి సంజయ్ గారిని 2 సార్లు పార్లమెంటుకు పంపిస్తే ఆయన మంత్రి అయింది, కానీ ఈ కరీంనగర్ జిల్లాకు నరేంద్ర మోడీ నుంచి చిల్లి గవ్వైన తెచ్చిండా? ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం వారు ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడిండా? మీరు ఆలోచన చెయ్యండి. రాజన్న కోడె దూడలను ఇచ్చి కోరికలు నెరవేర్చే రాజన్న మందిరం 10 సంవత్సరాలు పడవ పడ్డట్టుగా ఎందుకు ఉంటుండే అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా. వేములవాడలో పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 235 కోట్లతో మిడ్మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు శంకుస్థాపన చేశారు. 50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులతో పాటు 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులు, మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల, రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ చేశారు. ఇక 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు చెక్కు అందజేశారు సీఎం.